హలో అండి. వెల్కమ్ టు కేఎస్ఆర్ అగ్రోస్. మామూలుగా మనం వచ్చేసి మన మాల్వా మిషన్‌తో మాల్వా మల్టీ క్రాప్ మిషన్‌తో అన్ని రకాల పంటలు ఆడడం చూసాం కదా! ఈరోజు వచ్చేసి బ్యాక్ టోకరీ అంటే ఇనికి తొట్టి మోడల్‌తో కంది ఆడే వీడియో చూద్దామనమాట. యాక్చువల్‌గా కందిలో వచ్చే మన మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మినుము, జొన్న, సొద్ద ఇవన్నీ వేసినామంటే గనక వాటికి కింద పుల్లలు ఉండవు కదా! అంటే పెద్ద పెద్ద లావు పుల్లలు ఉండవు కదా! కానీ కందికి వచ్చేసరికి కింద వచ్చేసి లావు పుల్లలన్నీ ఉంటాయి. ఆ పుల్లలన్నీ తుంచాలంటే కొంచెం బరువైన పనే కదా! కానీ ఏ మాత్రం లెక్క చేయకుండా ఆడుతుందనమాట. మీరే చూడండి. మామూలుగా అయితే వీళ్ళు మామూలుగా కొన్ని ఏరియాలో అయితే కట్టలు కట్టుకొనేసి చిన్న కట్టలుగా వేస్తారు. కానీ వీళ్ళు వచ్చేసరికి మొత్తం దండిగా పెద్ద లోడ్ వేస్తున్నారు. వీళ్ళకి బాగా అలవాటు అయినట్టుందనమాట. మామూలుగా కంది వచ్చేసి రోజుగా జనరల్గా ఆడుతున్నారు కాబట్టి పెద్దగా ఇబ్బంది లేకుండా ఆడుతూ ఉంటారు అనమాట. చూడండి, గింజల విషయానికి వచ్చేసరికి సపోజ్ మనం తొక్కించుకున్నా, తురుగు పోసుకున్నా, ఏం చేసినా కానీ దాదాపుగా ఇంత నీట్గా అయితే అసలు రావు, వచ్చే ప్రసక్తే లేదు. ఇంకొకటి ఏంటంటే గింజలు డ్యామేజ్ గింజలు, తర్వాత అన్ని రకాల గింజలు మిక్స్ అయ్యి వస్తాయి. కానీ మనం ఈ మిషన్తో ఆడుకోవడం వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే గింజలు కూడా చాలా నీట్గా వచ్చేసి మన చెత్త పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు మొత్తం సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట. దాదాపుగా ఈ మిషన్తో వచ్చిన మనం మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మొత్తం అంతా ప్రాసెస్ అంతా ఆటోమేటిక్గా అయిపోతుంది. అంటే ఫస్ట్ మనము వేరే మిషన్లకు వచ్చేసరికి మన మాల్వానే కానీ వేరే మోడల్లో వచ్చేసరికి మనం ఏంటంటే ఒక సైడు వేస్తూ ఉంటే పుల్ల గింజ సన్న గింజ వచ్చి కనుక ఇవి మళ్ళీ పోస్తూ ఉండాలి. దీనికి ఏంటంటే ఈ సైడ్ వచ్చేసి పైప్ ఉంది కదా, ఆ పైపుతో మొత్తం ఆ పుల్ల సన్న గింజలన్నీ మొత్తం అన్నీ ఏమైనా ఉంటే కనుక పొట్టు ఉంటే ఆ పొట్టు మళ్ళీ ఆటోమేటిక్గా తీసుకెళ్ళేసి మొత్తం మళ్ళీ బ్యాక్ తొట్టిలో పోసేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే కనుక మొత్తం ప్రాసెస్ అంతా ఆటోమేటిక్గా అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనము రైతు మాటల్లో విందామన్నమాట ఈ మిషన్ గురించి. 12 ఎకరాలు. ఏ ఊరునా? వేముల జిల్లా కొల్లమూరు మండలం ప్రకాశం జిల్లా. మిషన్ ఎట్టుంది? మిషన్ ఎట్టుంది పర్ఫార్మెన్స్? ఎన్ని రోజులు మిషన్ తీసుకొని ఎన్ని రోజులు అవుతుంది? క్వాలిటీ ఎటు వస్తున్నాయి గింజలు? ఈరోజు ఎన్ని ఎకరాలు ఆడుతున్నావు? 10 నుంచి 12. మనుషులు ఎంతమంది? 6 మంది. ఓకే. మరి విన్నారు కదా మన రైతన్న ఏం చెప్పాడో మన మిషన్ గురించి. దాదాపుగా ఈ మిషన్ వచ్చేసి అందరికీ చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. అంటే తక్కువ మంది మనుషులతో పనిచేసుకోవాలంటే ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మరి ఈ మిషన్ గురించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కనుక పైన నెంబర్స్ ఇచ్చాను కదా, ఆ నెంబర్స్ను మీరు కాంటాక్ట్ అవ్వండి. మీరు వాట్సాప్లో టెక్స్ట్ చేయండి, మెసేజ్ చేయండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు రీచ్ అవుతుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేఎస్ఆర్ అగ్రోస్. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.